బ్యాక్ టు న్యూస్. విజయనగరంలో నానా బేభత్సం సృష్టించిన గొన్న ఏనుగు ప్రస్తుతం విశాఖ జూలో రెస్ట్ తీసుకుంటోంది. ఆపరేషన్ గజాతో హడలిపోయి బెదిరిపోయిన ఏనుగు పిల్లను మచ్చిక చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు జూ సిబ్బంది. విజయనగరం వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన గొన్న ఏనుగును విశాఖ జూలోనే ఉంచాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం ఏనుగులు తిరిగే ప్రదేశంలో కొంత భాగం గొన్న ఏనుగును బంధించేందుకు తాటి చెట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం చిత్తూరు నుంచి వచ్చిన మచ్చిక ఏనుగులు జయ, విజయల సహాయంతో గొన్న ఏనుగును అందులోకి పంపించారు. ఏనుగును రక్షించడం కోసం ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేసి దాన్ని ఇక్కడ బంధించి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ దానికి తర్ఫీదు ఇచ్చి మిగతా క్యాంపులో ఉంచడం, మిగతా ఆపరేషన్లో ఉపయోగపడే విధంగా మనం దాన్ని తయారు చేసుకుంటాం. అందుకోసం జూ పార్క్లో దానికి ప్రత్యేకంగా ఒక క్రాల్ ఏర్పాటు చేసి ఒక 3 months ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మరి ట్రైన్డ్ మాహోత్స్ ద్వారా దానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మంచి కుంకిగా తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గొన్న ఏనుగు వయసు సుమారు 13 ఏళ్లు. దీన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. శిక్షణ పొందిన ఏనుగుల సహాయంతో మచ్చిక చేసుకుంటూ సుమారు 3 నెలల పాటు ఏనుగును ఇక్కడే ఉంచుతారు. విల్డర్నెస్ నుంచి క్యాప్టివిటీ తీసుకురావటం అనేది చాలా స్ట్రెస్ఫుల్ అనమాట. మనుషుల్లాగే ఎలిఫెంట్స్ కూడా హ్యూమన్స్ లాగే చాలా హ్యూమన్గా రకరకాల ఆలోచనలు, ఆ సెంటిమెంట్లు, ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్ అనిమల్ ఎలిఫెంట్. సో ఈ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ మన కుంకి ఎలిఫెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలిఫెంట్స్లో వాళ్ళకి సెపరేట్ ఎలిఫెంట్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్తోని చిన్న చిన్న సౌండ్లతో మాట్లాడుకుని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఈ తొండంతో టాక్టైల్ స్టిమ్యులేషన్ అంటారు. ఆ టచ్ చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మేము ఉన్నాము, నువ్వేం భయపడబాకు, నీవేం పర్లేదు అని వాళ్ళు మనకి తెలియని భాషలో వాళ్ళ ఒక ఎలిఫెంట్ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పుకుని సైకలాజికల్గా దాన్ని కాన్ఫిడెన్స్ ఇస్తూ దాన్ని భయపడకుండా స్లోగా మన ఒడిశా నుంచి తప్పిపోయి విజయనగరానికి వచ్చిన ఈ ఏనుగు ఆహారం కోసం మాత్రమే జనావాసాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మనుషులపై దాడి చేయకుండా, పంటలను ధ్వంసం చేయకుండా ఉండటంతో ఇది మంచి ఏనుగేనని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ గజాలో భాగంగా కొందరు వ్యక్తులు దీన్ని పట్టుకునేందుకు వెళితే వాళ్లను కేవలం తోసేసింది. అదే ఇతర ఏనుగులైతే వాళ్లను చంపేస్తాయి లేదా తొండంతో విసిరేస్తాయి. ఈ గొన్న ఏనుగు మాత్రం అలా చేయలేదు. దీన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు జూ సిబ్బంది.